నీటి ప్రవాహం సంబంధించి సమస్యలు ఏమన్నా ఉంటే సాల్వ్ చేసుకొని నీటి విడుదల పెంచమని అడిగి ఉన్నారు సార్. దీనికి సంబంధించి మనకు ఇప్పటి వరకు 1,29,000 ఎకరాలు పంటలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది సార్. ప్రస్తుతం వచ్చేసి ఆరుతడి పంటలు సంబంధించి కాలువ శివారు భూములకు వాటర్ రెగ్యులేషన్ వారబందీ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం దానికి సంబంధించి అనుగుణంగా 1,200 నుంచి 1,300 క్యూసెక్ల నీళ్లు తీసుకొని వారబందీ పద్ధతులు అమలు చేస్తూ రెగ్యులర్గా కాలువల మీదకి దస్తర్లను జూనియర్ ఇంజనీర్స్ డిఈలు అందరూ పర్యవేక్షిస్తూ దానికి చర్య తీసుకుని ఉన్నారు సార్. నెక్స్ట్ శ్రీ కొలుసు పార్థసారథి గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అద్దంకి బ్రాంచ్ కెనాల్ కింద 18 మైల్ దగ్గర ఎందుకు తక్కువ నీళ్లు ఇస్తున్నారని తెలియజేయాలని సూచించారు సార్. దానికి వచ్చేసి ఆ రోజుకు సంబంధించినంత వరకు అయితే 1,00,000 ఎకరాలు మాత్రమే ఉన్న వల్ల 1000 క్యూసెక్కుల నీరు తీసుకుంటూ ఉన్నాం సార్. అప్పట్లో నీళ్లు తగ్గడం రీజన్ వచ్చేసి ఒక 3-4 డ్రౌనింగ్ కేసెస్ రిపోర్ట్ అనేది సార్. పై రీచ్ లో 0 to 18 లో కూడా కొన్ని షట్టర్ల రిపేరు లింగంగూడలో వాళ్ళు చేపట్టడం వల్ల కొంతకాలం తగ్గించి మళ్ళీ అవి రెస్టోర్ చేయడం జరిగింది సార్. ఇది వచ్చేసి అద్దంకి బ్రాంచ్ కెనాల్ సంబంధించి ఫస్ట్ సార్ పంట కాలువల నీటి ప్రవాహంపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించింది. సింపుల్ చెప్పండి. నేను ఇరిగేషన్ అడిగింది ఏంటంటే మీరు O&M వర్క్స్ మే దాకా కూడా ఫైనలైజ్ చేయకోకుండా డిలే చేస్తారు. ఫైనల్ వర్క్ దాని మీద ఏమైనా ఉంటే చెప్పండి సార్. O&M వర్క్స్ వచ్చేసి సార్ 2 టెండర్స్ పిలిచాము, 2 పనుల అగ్రిమెంట్ కూడా చేసాం సార్. ఈ పనులు వచ్చేసి మే జూన్ నెలలో పూర్తి చేసి కంప్లీట్ చేస్తాం. ఫ్లడ్ లో వచ్చినాయి కాబట్టి సపరేట్ డిజాస్టర్ 2 వర్క్స్ టెండర్స్ అయిపోయి అగ్రిమెంట్ చేశాం సార్. ఇంకా 9 వర్క్స్ వచ్చేసి ఎల్లుండి 31st టెండర్స్ ఓపెన్ చేసి అవి కూడా అగ్రిమెంట్ చేసి ఈ 12 పనులు కూడా కంప్లీట్ చేస్తాం సార్. ఇప్పుడు వాటర్ రెగ్యులేషన్ అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది సార్. తర్వాత వచ్చేసి O&M నిర్వహణ పనులకు గాను నెక్స్ట్ 25-26కు వచ్చేసి మనము 72 పనులకు గాను 3.12 కోట్లతో అంచనాలు సమర్పించి గవర్నమెంట్ సమర్పించాం సార్. అవి నెక్స్ట్ మంత్ శాంక్షన్ తెచ్చుకొని మార్చిలో మొత్తం జిల్లాలన్నీ చేశారు. అద్దంకి ఓకే మొత్తం జిల్లాలన్నీ చేశారు. జిల్లాలో వచ్చేసి O&M కృష్ణా వెస్ట్ టెండర్ కింద 20 కోట్లతో సబ్మిట్ చేస్తున్నారు సార్. అంచనాలు సబ్మిట్ చేస్తున్నామని ఇచ్చారు సార్. అందులో వచ్చేసి కూడా టెండర్ ప్రాసెస్ ప్రోగ్రెస్ ఏజెన్సీ ఫిక్స్ చేసి 25 గంట నీళ్లు కట్టేస్తూనే ఆ పనులు చేపడతామని వాళ్ళు తెలిపినారు సార్. FDR వర్క్స్ వచ్చేసి కలెక్టర్ గారు శాంక్షన్ చేసిన దానికి రీసెంట్ గా నిన్న వచ్చేసి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ వచ్చింది సార్. జీవో ఇష్యూ చేస్తూనే ఆ పనులు కూడా కొన్ని మిగిలి ఉన్నాయన్నారు, అవి కూడా చేపట్టి కంప్లీట్ చేస్తామని కృష్ణా వెస్ట్ డెల్టా వాళ్ళకి తెలియజేసి. సో మీరు ప్రపోజ్ చేసిన వర్క్స్ అన్ని కూడా కంపల్సరీ కంప్లీట్ చేయాలి బై జూన్. టెండర్స్ యూ షుడ్ కాల్ బై మార్చ్ ఎండింగ్. ఓకే, ఏప్రిల్ మే జూన్ లో మీరు కాలం క్లోజ్ చేయగానే ఈ వీడ్ రిమూవల్ ఉంటాయి ఇక్కడ, అవి లాస్ట్ లో చేస్తే మాత్రం కుదరదు. వీడ్ రిమూవల్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఐడెంటిఫై అయ్యి ఉంటాయి కదా, బట్ టెండర్ పిలిచేయచ్చుగా. లాస్ట్ ఇయర్ అదే కెమికల్